హక్కులకి ఇవాళ పైన 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న పౌర హక్కుల ఉద్యమాలు, అట్లానే కింద మనము సావిత్రిబాయి ఫూలేని శ్రామిక మహిళా దినోత్సవంగా ప్రకటించుకోవడం రెండు చాలా ముఖ్యమైన సందర్భం. ఈ సందర్భంలో కుల నిర్మూలన పోరాట సమితి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు అభినందన తెలుపుతున్నాను. ఎందుకంటే దేశంలో వర్ధంతి ఏదో 2 ఫోటోలు పెట్టి దండలు వేసి నా సందర్భాలు ఉన్నాయి, కానీ సావిత్రిబాయి ఫూలేని ఒక శ్రామిక మహిళా దినంగా అణగారిన వర్గాల స్త్రీలకి తను ప్రతినిధిగా ప్రకటించడం బహుశా KNPS మాత్రమే ఈ దేశంలో చేస్తున్నందుకు చాలా చాలా అభినందిస్తున్నాను. ఇది చాలా అవసరం కూడా. 2 రోజుల క్రితము శ్రామిక మహిళా దినోత్సవంగా విమెన్స్ డేని నిర్వహించుకున్నాము. అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా అది చివరికి ఎట్లా అయిపోయిందంటే ముగ్గుల పోటీలు, అందాల పోటీలు, తర్వాత ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లు, ఫ్యాషన్ పరేడు, వంటలు, చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అది నిజంగా జరుపుకోవాల్సింది శ్రామిక మహిళలు. ఈ శ్రామిక మహిళలు ఎక్కడ కూడా లేకపోవడం ఒకటైతే, భారతదేశంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోక ముందు నుంచే సావిత్రిబాయి ఫూలే అంతకంటే ముందు నుంచి కూడా మహిళల కోసం పోరాడిన చరిత్రలు ఇక్కడ ఉన్నాయి. ఈ చరిత్రల్ని మరుగునపరిచి మనం 19 సంవత్సరం తర్వాత అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ముందుకు తీసుకుంటూ అక్కడి నుంచి జరుపుకుంటున్నాము. అది బహుశా నేను ఎప్పుడు అనుకునేది ఏంటంటే, సావిత్రిబాయి ఫూలే కనుక ఒక బ్రాహ్మణ స్త్రీ అయి ఉండింటే, ఒక ఆధిపత్య కుల స్త్రీ అయి ఉండుంటే ఎంత పెద్ద స్థానంలో ఉంచేవాళ్ళేమో అని ఒకటి. 2, సావిత్రిబాయి ఫూలే రిఫార్మర్గా మీరు ఎంత చరిత్ర చదివినా ఉంది, కానీ ఒక మహారాష్ట్రలో మాత్రమే ఫూలే సావిత్రిబాయి అని ఒక రాడికల్ రెవల్యూషనరీస్గా, సోషల్ రెవల్యూషనరీస్గా గుర్తించారు. ఎందుకు ఇది జరుగుతుంది? సావిత్రిబాయి ఫూలే అంటే, అంబేద్కర్ అంటే, ఫూలే అంటే బళ్ళు పెట్టించను, గుళ్ళకి వ్యతిరేకంగా చేశాను, లేకపోతే విధవరాళ్ళకి పెళ్ళిళ్ళు చేశానని ఒక చాలా చిన్నగా, నిజానికి ఈ రోజు కూడా ఒక వితంతు వివాహం చేయలేకపోతున్నాం, ఈ రోజు కూడా ఒక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేయలేకపోతున్నాం, ఈ రోజు కూడా వేరే పిల్లల్ని మనం దత్తత తీసుకోలేకపోతున్నాం, ఈ రోజు కూడా భర్త చనిపోతే భార్య ముందుండి తను అంత్యక్రియలు చేయడం చూడలేదు, ఎక్కడో 1-2 సందర్భాలు తప్పితే. కానీ ఈరోజు మనము ఒక చాలా క్లిష్ట సందర్భంలో ఉన్నాం. సనాతన ధర్మం అంటాడు ఒక ఆయన, రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటాడు ఇంకొక ఆయన, అసలు ఆడవాళ్ళు లేకుండానే ముందుకు పోతామంటాడు ఇంకొక ఆయన. నిన్ననే నేను ఫేస్బుక్లో పెట్టిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మోడీ గారు 100 రూపాయల గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు. అసలు గ్యాస్ సిలిండర్లకి ఆడవాళ్ళకి ఏంటండి సంబంధం? నాకు అర్థం కాదు. మేమే వండుకొని మేమే తింటామా? కూరగాయల ధరలకి ఆడవాళ్ళంటే వంటిల్లు, ఆడవాళ్ళంటే సిలిండర్లు, ఆడవాళ్ళంటే ఉల్లిగడ్డ ధరలు పెరుగుతాయి, ఆడవాళ్ళంటే ఇంక వేరే లేదు. అట్లనే ఆడవాళ్ళంటే ఓటు బ్యాంకు. నిజానికి ఆడవాళ్ళు ఓటు బ్యాంక్ ఎందుకని నిన్న CMS వాళ్ళు కూడా మంచి చర్చ చేస్తున్నారు, నన్ను కూడా మాట్లాడమన్నారు. ఈ ఓటు బ్యాంక్ పరిస్థితి ఎందుకు వచ్చింది ఆడవాళ్ళకి అంటే, అసలు ఆడవాళ్ళకి మీకేం కావాలి అని ఎవరు చెప్పిండ్రు? సావిత్రిబాయి ఫూలే చరిత్రలు మన శ్రామిక కులాల్లో ఎంతమందిని మన పిల్లలకి చెబుతున్నాం మనం? ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా మీకు సరస్వతి బొమ్మ కనపడుతుంది, కాకపోతే సావిత్రిబాయి బొమ్మ కనపడదు. ఈ నార్త్ ఇండియాలో మొన్న రిపబ్లిక్ డే రోజు సరస్వతి బొమ్మ పెట్టలేదు, గాంధీ బొమ్మ పెట్టలేదు అని చెప్పి ఒక టీచర్ని సస్పెండ్ చేసి, ఒక లేడీ టీచర్ ఆమె ప్రొటెస్ట్ చేసింది, నేను ఎందుకు పెడతాను, సస్పెండ్ చేసింది. అంటే ఇవాళ మనం ప్రశ్నిస్తే ఆ ప్రశ్న ఒక ఆయుధమై, ఆ ప్రశ్న మన మీద ఒక అణిచివేతకి ఒక కారణంగా కూర్చుంది. నేను ఎప్పుడు ఆలోచించేది, 7 సంవత్సరాలకు పెళ్లి చేసుకొని 13 సంవత్సరాలకు పెళ్లి చేసుకున్న ఆ దంపతులకి ఎందుకు ఈ చదువు మాత్రమే ఆడవాళ్ళని మారుస్తారని అనిపించింది. మనలాగా బతుకమ్మ చీరలు ఇవ్వచ్చు కదా,
రూపాయల సిలిండర్లో అప్పుడు, లేకపోతే పొయ్యిల కట్టెలో ఏవో ఇవ్వచ్చు కదా, లేకపోతే పావుల వడ్డీలు, సున్నా వడ్డీలు, అమ్మ వడ్డీలు, కేటీఆర్ కిట్లు, కేసీఆర్ కిట్లు ఇవ్వచ్చు కదా. కానీ చదువు మాత్రమే చేయొచ్చు, మార్పు తీసుకొస్తుందంటే అంబేద్కర్ చదువుకొని అంత తిరిగి ప్రపంచమంతా తిరిగి ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రాటర్నిటీ, ఆ ఫ్రెంచ్ ఫిలాసఫీస్ నుంచి నేర్చుకున్నట్టే అంతకంటే ముందు ఫూలే అవన్నీ చదివిండు. కాబట్టి ఈ చదువు అంటే ఇవాళలాగా మనకి ఎంసెట్లు, లేకపోతే అమెరికా డాలర్లు, లేకపోతే ఉద్యోగాల కోసం కాకుండా ఒక చదువు చదివితే సమూలమైన మార్పు, ఒక మెదడులో ఉన్న ఒక ట్రెడిషనల్ సనాతనమైన భావాలలోంచి ఒక విప్లవాత్మకమైన మార్పు వస్తుందని చెప్పి, అప్పటికీ బ్రిటిష్ వాళ్ళ స్కూల్స్ ఉన్నాయి, మిషనరీ స్కూల్స్ ఉన్నాయి, కానీ అణగారిన వర్గాల స్త్రీలకి మాత్రం చదువు లేదు. అప్పటికి చదివితే చెవులో సీసం పోస్తాం, నాలుకలు కట్ చేస్తాం, అట్లాంటి పరిస్థితి ఉంది. కానీ ఈ స్త్రీలు అప్పటిదాకా ఎందుకు, మొన్న గీతారామస్వామి పుస్తకంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న POW మహిళలు ఎట్లా తయారైనారని తను బాగా రాసింది. మేము అభినందిస్తే ఆమె అడిగిన ఒక ప్రశ్న, నన్ను పుస్తకం మీద మాట్లాడమని, మీ బ్యాచ్లో ఎవరైనా అణగారిన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా? అయ్యో నేను అంత గమనించలేదు సుజాత, బహుశా లేకుంటుండొచ్చు. అంటే జార్జి రెడ్డి ఆ కాలంలో ఉన్నప్పుడు కూడా చదువు ఎవరి వరకు వచ్చింది, ఎక్కడి వరకు వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది మన ముందున్న ప్రశ్న. చదువు అంటే అసలు మనం పోరాటాల్లో మార్పులో, విప్లవాత్మక మార్పుల్లో చదువుని మనం పక్కన పెట్టేస్తాం. స్త్రీల అభ్యున్నతి, స్త్రీల గురించి మాట్లాడడం పక్కన పెట్టేస్తాం. మీరు ఇప్పుడు ఇంటర్నేషనల్ విమెన్స్ డే ఈసారి ఇంక్లూజివ్ అని మాట్లాడుతున్నాం. ఇంక్లూజివ్, ఇంటర్సెక్షనాలిటీ అంటే ఒక మహిళ దళిత ఉండొచ్చు, ఒక మహిళ క్వీర్ ఉండొచ్చు, ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ ఇంటర్సెక్షనాలిటీని గురించి మాట్లాడుతున్నాం. ఒకటే మహిళ, ఒకటే సందర్భం, భిన్న ఉద్యమాల్లో ఒక సెంటర్ పాయింట్ ఎట్లయితుందని. ఈ ఇంటర్సెక్షనాలిటీ గురించి, ఇంక్లూజివ్ గురించి ఎక్కడి సావిత్రిబాయి, ఎక్కడి 1848 మొట్టమొదటి ఆమె 17 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక స్కూల్ పెట్టడము, అసలు అది రిఫార్మా, రెవల్యూషన్, అది సంస్కరణనా లేకపోతే విప్లవమా? ఖచ్చితంగా ఇప్పుడు చేయలేని పని. ఇప్పుడు అంటారు, అబ్బా నేను ఇంట్లో వంట చేస్తే మా అమ్మ ఏమనుకుంటుందో, పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారో, నేను కట్టం తీసుకోకపోతే నాకేమన్నా జబ్బులు ఉన్నాయని అనుకుంటున్నారో, రకరకాల కారణాలు చెప్పుకుంటున్నారు మన వాళ్ళు ఏదైనా పని చేయమంటే. కానీ అప్పుడు వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళగొట్టినారు, వాళ్ళకి చాలా అవమానాలు ఎదురైనాయి, వాళ్ళు నిలబడ్డారు. ఇప్పుడు మనం భయంతో ఒక పని చేయలేకపోతున్నాం, ఉద్యమాలు చేయలేకపోతున్నాం, ముందుకు పోలేకపోతున్నాం. గట్టిగా ఈ దేశంలో ఒక మతం పేరుతో జరుగుతున్న అన్యాయాలని, ఒక జై శ్రీరామ్ అనకపోతే జరుగుతున్న అన్యాయాలని, అది ఏ మతమైనా కావచ్చు. మొన్న రిపబ్లిక్ డే రోజు చర్చిలో దాడి జరిగి రక్తాలు కారుతున్న వాళ్ళని చూసినాం మనం. కానీ ప్రశ్నించలేకపోతున్నాం, అక్కడికి పోలేకపోతున్నాం, అక్కడ మాట్లాడలేకపోతున్నాం. కానీ 1800 ఆ సమయంలో, ఆ సందర్భంలో టెక్నాలజీ లేదు, సోషల్ మీడియా లేదు, ఉద్యమాలు బహుశా ఆమె ఎన్ని కష్టాలు పడ్డదో. ఇప్పుడు మేమే ఒక బహిష్కృతులం, ఇంట్లో వీళ్ళు ఎందుకు రోడ్ల మీద తిరుగుతారో మాకు తెలియదని ఇంట్లో అంటారు, యూనివర్సిటీల్లో అదే లొల్లి, అర్బన్ నక్సలైట్లు అంటారు, ఇంకేదో అంటారు. కానీ సావిత్రిబాయి ఫూలే ఆదర్శంగా ఈ దేశంలో ఉద్యమాలు నడిచినాయి. ఈ దేశంలో ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ కోఇన్సిడెన్స్, 1848లో కార్ల్ మార్క్స్ మేనిఫెస్టో రాస్తే అదే సందర్భంలో వీళ్ళు స్కూల్ పెట్టినారు. అక్కడ ఎకనామిక్ ఈక్వాలిటీ గురించి జరిగిన సందర్భంలోనే భారతదేశంలో సోషల్ రెవల్యూషన్ గురించి ఒక మొదటి అడుగు పడింది. ఆ అడుగుని భారతదేశ చరిత్రకారులు ఎప్పుడు ప్రతి సంవత్సరం మొత్తుకునేది, ఈ చరిత్రకారులు అణగారిన వర్గాల నుంచి రాలేదు కాబట్టి ఈ పోరాటాలు లేవు. పాపం ఆయన అన్నాడు, సౌత్ ఏషియా పోరాటాలు, సౌత్ ఏషియా కాంటెక్స్ట్ చాలా భిన్నంగా ఉంటుంది, ఇక్కడ కులం ఉంది, మతం ఉంది, మనము ఏ పోరాటాలు చేస్తున్నామో ఆ పోరాటాలు ఈ దేశాలకి అన్వయించి చేయాల్సిన పరిస్థితి ఉందని ఆయన చెప్పిండు.
ఊషా గారు తర్వాత చాలా ఇండియాలో చాలామంది ఈ విషయం చెప్పిండ్రు. ఆయన కోట్ చేసింది కూడా కోట్ చేసింది. కానీ మనము సోషల్ రియాలిటీ, ఈ దేశంలో కులం ఉంది, మతం ఉంది, జెండర్ వివక్ష ఉంది, మైనారిటీల పట్ల వివక్ష ఉందనేది మర్చిపోయి మనం కేవలం వర్గ పోరాటంలో బాట ఎత్తుకున్నాం. అది తప్పేం కాదు. కాకపోతే వర్గంలో కులం కలిసి ఉందన్న అంబేద్కర్ని పట్టించుకోలేదు మనం. ఇదే హైదరాబాద్లో టాప్ బిజినెస్ మెన్లు ఇదే భారతదేశంలో ఎవరున్నారంటే ఓన్లీ ఆధిపత్య కులాల వాళ్ళు ఉన్నారు. 1% ఏమో, అది కూడా మనం ఎంత కంపేర్ చేసుకున్నా 100 కోట్ల ఎస్సీలో, బీసీలో, ఎస్టీలో ఉండవచ్చు. కానీ అది చాలా మైన్యూట్, 0.1. అంటే దాని అర్థం ఏంది? కులం చాలా స్పష్టంగా ఈ దేశంలో వర్గాన్ని ఎన్క్యాప్చర్ చేసుకుంది. కాబట్టి ఈ కులాన్ని అడ్రస్ చేసుకుంటూ వర్గాన్ని అడ్రస్ చేసుకుందాం అనేది మర్చిపోయినాం. అట్లనే ఈ కులంలో జెండర్ వివక్ష చాలా దాగుంది. కాబట్టి ఇందాక అన్న జోగిని వ్యవస్థ రూపుమాపాలి అన్నాడు. ఇప్పుడు ప్రభుత్వ రికార్డులు తీసుకుంటే దేవదాసులు లేరు, జోగినీలు లేరు. కానీ నాకు ఈ మధ్య బెంగళూరులో ఒక అమ్మాయి కలిసి, మేడం మేము జోగినీలు అని చాలా బహిరంగంగా తీసుకెళ్ళి అదేంటి పూజ చేసి డిక్లేర్ చేసి ఆమెని దేవుడికి పెళ్ళిళ్ళు చేయట్లేదు, కానీ ఖచ్చితంగా మా పిల్లల్ని తీసుకెళ్ళి వేరే వ్యభిచార గృహాలకు అమ్ముతున్నాము. అది ఇంకా పకడ్బందీగా నడుస్తుంది, కాకపోతే వేరే రూపంలో నడుస్తుంది. సో వేరే రూపంలో నడుస్తుంది అనగానే మా ఎన్జిఓలు అందరూ ఏం చేస్తారు, జోగిని లేదు, ఏం లేదు, ఇంకా వెట్టి చాకిరి లేదు, ఇంకా బానిసత్వం లేదు, చైల్డ్ లేబర్ లేదు అంటారు. మీకు వెట్టి చాకిరి కావాలన్నా, బానిసత్వం కావాలన్నా, ఏ రకమైన ఎక్స్ప్లాయిటేషన్ కావాలన్నా ఇటుక బట్టీల దగ్గరకు వచ్చి చూస్తే తెలుస్తుంది. ఈ రోజుకు కూడా 20-30 వేలు ఇచ్చి మొత్తం కుటుంబాన్ని తీసుకొని వచ్చి బానిసలన్నా అప్పుడప్పుడు అన్నం పెట్టి ఉంటారు, కాకపోతే బాగా చూసుకొని ఉంటారు. కానీ ఆ మహిళలు, ఆ కుటుంబాలు ఎవరంటే అదే జార్ఖండ్, అదే ఛత్తీస్గఢ్, అక్కడి నుంచి వచ్చే దళితులు, ఆదివాసీలు, కొద్దిగా ట్రైబల్స్. నిజానికి ఎప్పుడు సుదర్శన్ లేడు ఇక్కడ. కుమారస్వామి పౌర హక్కులు, అభినవ్, చాలా వరకు నేను కేసులు అయిన తర్వాత నేను ఎక్కువ పోవట్లేదు, చాలా వరకు ఆడపిల్లల మీద అత్యాచారం, అన్నం పెట్టకపోవడం, వాళ్ళకి టాయిలెట్స్ లేకపోవడం, పని గంటలైతే 8 గంటలు వాళ్ళకి ఎప్పుడూ లేవు, మినిమం 18 గంటలు, 20 గంటలు. ఇది మన కళ్ళ ముందు జరుగుతుంది. పెద్దపల్లిలో జరుగుతుంది, కరీంనగర్లో జరుగుతుంది, రంగారెడ్డి జిల్లాలో జరుగుతుంది. కానీ అక్కడ మనము గుర్తింపు లేని పోరాటాలకి వాళ్ళకి ఏజెన్సీ లేదు, ఎవరికి చెప్పుకోవాలి? అదో పెద్ద మాఫియా సర్కిల్ లాగా ఉంటుంది. చాలాసార్లు నేను కమిషనర్ తోటి కొట్లాట పెట్టుకున్నాను. అరే మమ్మల్ని ఎందుకు పోనీయరు? అక్కడ లేబర్ ఆఫీసర్ ఉంటాడు, అక్కడ రెవెన్యూ ఆఫీసర్ ఉంటాడు, అక్కడ ఒక పోలీస్ ఆయన ఉంటాడు, అంతే. ఇక ఆ లేబర్ యూనియన్ ఆయన ఉంటాడు. బయటి వాళ్ళని ఎవరిని పోనీయరు, ఆ నోరెత్తని ఎవరో ఒకళ్ళిద్దరు ఎన్జిఓలని లోపలికి పోనిస్తారు. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత అప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి తేడా ఉందా? ఇప్పుడు మా యూనివర్సిటీలలో 76% మహిళలు నమోదైనారు. 76%. మొత్తం తెలంగాణలో 70% పైన యూనివర్సిటీ ఉన్నత విద్యలో నమోదవుతున్నాయి. ఇది చాలా మంచి పరిణామం. కానీ ఎక్కువ చదువుకుంటే పెళ్ళిళ్ళు అవుతలేవు, ఎక్కువ చదువుకుంటే కట్నాలు ఎక్కువ కింది వాళ్ళు చేసుకుంటలేరు, ఎక్కువ చదువుకుంటే అమ్మాయి ఉద్యోగం చేస్తే ఆర్థికంగా నిలబడగలుగుతుంది. కానీ అమ్మ ఇది ఓకే, నా బిడ్డ ధైర్యంగా ఇంజనీరింగ్ చదువుతుంది. నేనే బహుశా కోవిడ్ సమయం నుంచి ప్రతి సంవత్సరం ఒక 15-20 మంది ఆడపిల్లల్ని బయటికి పంపిస్తున్నాం అంటే ఎన్ఐటీలు, ఐఐటీలు, తర్వాత డాక్టర్స్, మెడిసిన్స్, నర్సింగ్ అందరికీ పంపిస్తున్నాం. అంటే నేను చాలా సంవత్సరాల తర్వాత భూమి పోరాటాలు, ఎస్సీజెడ్ పోరాటాలు, మైనింగ్ పోరాటాలు, రకరకాల కుల నిర్మూలన పోరాటాల తర్వాత మళ్ళీ నేను కూడా చదువు దగ్గరకు వచ్చి ఆగిన. ఎందుకు ఆగినంటే అంతో కొంత చదువు వచ్చింది కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను, అంతో కొంత చదువు వచ్చింది కాబట్టే ఇక్కడ అందరం కూర్చోగలుగుతున్నాం. రేపు కనీసం నేను అణచివేతకు గురై కాబడుతున్నా అని ఆడపిల్లలకు తెలిస్తే తన కాళ్ళ మీద తను నిలబడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఎందుకు ఇటుకబట్టి వ్యవస్థలో బానిసత్వం జరుగుతుందంటే అసలు ఒక జనరేషన్స్లో స్కూల్ ఎన్రోల్మెంట్ లేదు వాళ్ళకి. నేను ఇక్కడ హైదరాబాద్ బస్తీలో పనిచేస్తున్నా, పిట్టల బస్తీ ఉంది. చదువు అంటే తెలియదు వాళ్ళకి ఇప్పటికి కూడా. ఆయన చేపల సీజన్ వస్తే చేపలు పడతాడు, మామిడి పండ్ల సీజన్ వస్తే మామిడి పండ్లు పడతాడు,
అమ్మాయిలు 14-15 పెళ్ళిళ్ళు అయిపోతాయి, పిల్లలు అంటారు, చదువు అనగానే పారిపోయి లోపల దాక్కుంటున్నారు. అక్కడ నేను ఒక బడి పెట్టాల్సి వచ్చింది. దాదాపుగా 200 మంది పిల్లలకి ఇవాళ సైదాబాద్ స్లమ్లో నేను చాలా అంటే అక్కడ ఒక సంఘటన చెప్పాలి మీకు. బయట భూమి పోరాటాలు, ఇంకేదో కుల నిర్మూలన పోరాటాలు అక్కడ అంటే ఎప్పుడు పోలీసులతో గొడవలు ఇట్లాంటివి ఉంటే, ఇక్కడ ఏదో ప్రశాంతంగా చిన్నపిల్లలకి చదువు చెప్పుకోవచ్చు, బస్తీలో పని చేసుకోవచ్చు అనుకుంటే ఇక్కడ కూడా అదే పరిస్థితి. సడన్గా ఒక ఎస్సీ నాయకుడు వచ్చి మా పిల్లల్ని పాడు చేస్తున్న మేడం, మా పిల్లల్ని సాయంత్రం పూట బడి చెప్పి మా ఇళ్లలో లేకుండా తీసుకుపోతుంది అంటే అక్కడే పక్కనే ఉంటుంది. కానీ అంటే మార్పు కోరుకోవట్లేదు జనాలు. ఎందుకు కోరుకోవట్లేదు అని అంటే, నిజానికి అప్పుడు సావిత్రిబాయి ఫూలే అంబేద్కరు సందర్భం ఆయన పిలిస్తే మహత్ చెరువు దగ్గరికి కొన్ని వేల మంది ఆడవాళ్ళు వచ్చి ఉంటారు. ఆయన పిలిస్తే గాంధీ గారు పిలిచినా కూడా స్వాతంత్ర పోరాటంలో ఆడవాళ్ళు వచ్చిరు. ఇవాళ ఉందా ఆ పరిస్థితి? ఇల్లు దాటితే ఇంటాయనతో గొడవ, పక్కింటోళ్ళతో గొడవ, పిల్లలతో గొడవ, బయటికి పోతే పోలీసు వాళ్ళతో గొడవ. ఈ పరిస్థితికి సావిత్రిబాయి ఫూలేని మనం ఆదర్శంగా తీసుకుంటే పక్కన ఫూలేలు కూడా ఉండాలి. ఇప్పుడు ఫూలేలు 75% మహిళలు ఎన్రోల్మెంట్ అవుతుంది, మగవాళ్ళు చదవట్లేదంటే నాకు భయం వేస్తుంది. మళ్ళీ అసలు వీళ్ళు ఎందుకు చదవట్లేదు అని మళ్ళీ నేను లెక్కలన్నీ తీసి వీళ్ళు ఏమైనా ఇంజనీరింగ్ పోతుర్రా, ప్రైవేట్ కాలేజీలో పోతున్నట్టు ఎక్కడ లేరు. మళ్ళీ వాళ్ళు ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. చాలా పోలీస్ స్టేషన్లో మేము డేటా తీస్తే ఎస్సీ పిల్లలు స్కూల్ కాలంలోనే లేచిపోతున్నారండి. ఎలోప్మెంట్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకు ఎక్కువ ఉన్నాయని మళ్ళీ డేటా తీస్తే అమ్మ పొద్దున 4 గంటలకి రోడ్లు ఊడవడానికి పోతుంది, 10 రూపాయలు బిడ్డ చేతిలో పెట్టి బడికి పోరా నాయన అంటది. సాధ్యమా? మనం డబ్బాలు కట్టి వంట చేసి బండి మీద ఎక్కించుకొని ఆటోలో తీసుకొని కారులో తీసుకొని అంటే దింపితేనే చదవడు వాడు. అంటే ఆ శ్రమని మనం గుర్తిస్తున్నామా? తలతలలాడే మొత్తం రోడ్ల గురించి మాట్లాడుతున్నాం తప్పితే ఆ స్త్రీ పొద్దున 4 గంటలకి మొన్న మేము మీటింగ్ పెట్టినాం బస్తీలో. ఏం చెప్పాలి మేడం, సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర పోతే మొత్తం డ్రగ్స్ తీసుకొని ఉంటారు, తాగుబోతులు ఉంటారు. అక్కడ అరిస్తే కూడా మనిషి వినిపించుకునేవాడు ఉండడు. 5 గంటలకు మేము బయోమెట్రిక్ వేయకపోతే మాకు జీతం కట్టాయి. ఇది పరిస్థితి, శ్రామిక మహిళ పరిస్థితి. అట్లనే కుక్కలు కరుస్తాయి వాళ్ళకి. అట్లనే చాలాసార్లు ఊడుస్తుంటే వెనక నుంచి బస్సులో లారీలో వచ్చి కొట్టిన చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ శ్రామిక మహిళ ఇంత కష్టపడితే కోవిడ్ టైంలో ఒక్కరోజు కూడా ఆమెకు సెలవు తెలియదు, లాక్డౌన్ తెలియదు, ఇంట్లో కూర్చోవడం తెలియదు. మా మోడీ గారు వెంటనే పూలదండలు వేసి ఓ ఫోటో తీయించుకుంటాడు ఆయన, అది వేరే విషయం. మనము మన శ్రామిక మహిళల్ని గుర్తించడం అంటే వాళ్ళ శ్రమను గుర్తించాలి. నేను చాలాసార్లు ఇప్పుడు లేబరు వర్క్ మీద పనిచేసే రీసెర్చ్ వాళ్ళందరికీ వర్క్ అండ్ విమెన్ అక్కడ ఆగిపోతున్నారు. మీరు ఏ వర్క్ ఏ మహిళ చేస్తుంది, ఏ పని ఏ మహిళ చేస్తుంది? ఎంతమంది స్కావెంజింగ్ పని చేస్తున్నారు, ఎంతమంది బాత్రూమ్లు కడుగుతున్నారు, ఎంతమంది రోడ్లు ఊడుస్తున్నారు, ఎంతమంది మంత్రస్థాని పనులు చేస్తున్నారు? అంగన్వాడీ మహిళ అదేంటది ఆశా వర్కర్ల పరిస్థితి అయితే ఘోరం. ఎప్పుడో జీతాలు వస్తాయంట పాపం. అదే ఆ అంగన్వాడీలు ఆ ఇచ్చే గుడ్డు, ఆ కొద్ది ఏదో పిండి పదార్థాలు అవేవో సపోర్టు ఆ గర్భిణీ స్త్రీకి చాలా అవసరం. సో నేను మన వాళ్ళకి చెప్పదలుచుకుంది ఏంటంటే, వర్గం గురించి ఎక్కువ చదువుకున్నాం కదా, వర్గ పోరాటాల గురించి ఎక్కువ నేర్చుకున్నాం కదా, శ్రామిక వర్గ కుల మహిళల పోరాటాల గురించి మళ్ళీ మనం సావిత్రిబాయి ఫూలే దృష్టితోటి చూడాలి. ఫూలే దంపతుల వాళ్ళు పనిచేసిన దృష్టితోటి చూడాలి. ఫూలే దంపతులు ఏ ఫ్రేమ్ వర్క్ తీసుకున్నారు? చదువు అనే ఫ్రేమ్ వర్క్ తీసుకున్నారు, సనాతన ధర్మాన్ని ప్రశ్నించడం అనే ఫ్రేమ్ వర్క్ తీసుకున్నారు, సత్యశోధక సమాజాన్ని సత్యాన్ని అన్వేషించే కార్యక్రమంలో ఇంటర్ క్యాస్టల్ మ్యారేజ్ చేసిర్రు, వితంతు వివాహాలు చేసిర్రు, విడోల వదిలిపోయి అసలు సమాజంకే పట్టని పిల్లల్ని దత్తత తీసుకున్నారు. ఇట్లాంటి పని ఇప్పుడు ఎన్జిఓలు చేస్తున్నారు. ఏమవుతుంది పరిస్థితి? అందరూ ఎన్జిఓలను అనట్లేదు కానీ కోవిడ్ టైంలో 9 ఏళ్ల బాలికని ఓ రెడ్ ఆయన, దళిత బాలికని ఒక రెడ్ ఆయన కంటిన్యూస్గా రేప్ చేస్తే ఆ పిల్ల ఇంటికి పంపించారు. కోవిడ్ టైంలో అన్నీ బంద్ చేసారు కదా. అప్పుడు
తెలిసింది ఇంట్లో వాళ్ళకి తల్లిదండ్రులు లేరు. పిన్నిలో ఎవరో చూసి అరే మా పిల్లకి ఏమవుతుంది మెదడు దెబ్బతిన్నదని చూస్తే నానా పెద్ద డ్రామాలు. ఆ ఎన్జిఓకి సంబంధించిన మనుషులు వాళ్ళంతా పెద్ద పెద్ద బ్రాహ్మణ స్త్రీలు 10 ఏళ్ల నుంచి ఉన్నవాళ్ళు. అసలు ఎన్జిఓలో అనాథాశ్రమాల్లో ఎన్ని నేరాలు ఘోరాలు నమోదవుతున్నాయి అనేది మళ్ళీ అదొక చర్చ అయితే. ఈ సమాజం మన పట్టని పిల్లల్ని నిజానికి మళ్ళీ వాళ్ళు లేకపోతే కూడా పరిస్థితి ఘోరంగా ఉంది. ఎవరు చదువు చెప్పాలి? ఇప్పుడు చాలామంది పాపం పిల్లలు మాకు సెలవులు వస్తున్నాయి మేము ఎక్కడికి పోవాలి, అమ్మ నాయన లేరు మేము ఎక్కడికి పోవాలని అడుగుతున్నారు. అప్పు సొప్పో చేసి ఒక పెద్ద షెడ్ వేసి బస్తీలో ఆ ఒక్క టైంలోనే పిల్లలు తాగుడుకు అలవాటు పడుతున్నారు. హాస్టల్లో నుంచి ఇళ్ళలోకి వస్తారు. ఆ ఒక్క సమయంలోనే ఈ 2 నెలల సమయంలోనే గొడవలు, ప్రేమలు, లేచిపోవడాలు, డ్రగ్స్కి అలవాటు అయిపోతున్నారు. ఇవాళ 2 రోజుల నుంచి మన హైదరాబాద్ కమిషనర్ గారు డ్రగ్స్ కిరాణా షాపుల్లోకి కూడా వచ్చేసినాయి, డ్రగ్స్ లేని సిటీ కావాలని మాట్లాడుతున్నారు. అంటే ఈడి దాకా వస్తుంటే మనం ఏం చేస్తున్నాం? ఏ కిరాణా షాప్కి వస్తున్నాయి? బస్తీలలో వస్తున్నాయి, చాక్లెట్ రూపంలో వస్తున్నాయి, పాను రూపంలో వస్తున్నాయి. ఈ పాను చాక్లెట్లు ఇవన్నీ ఎవరు కొనుక్కుంటారంటే మళ్ళీ మన పిల్లలే కొనుక్కుంటారు. ఇది ఎంత ఒక పెద్ద ర్యాకెట్ నడుస్తుందంటే ఒకవైపు వాళ్ళకి డబ్బు కావాలి. నిన్న ఒక ఆయన మహబూబ్ నగర్ నుంచి నేను 70 కోట్లు ఖర్చు పెట్టిన మేడం, తాగుడు ఒక్కటే పోయలేదు, మంచిగా అందరికీ చీరలు కొనిచ్చిన, అందరికీ ఏది అంటే అది కొనిచ్చిన, కానీ నాకు తక్కువ ఓట్లు వచ్చినాయి. అదే మా కేసీఆర్ అయితే ఒక్క తాగుడు మాత్రమే పోపించిండు, ఆయన ఫుల్ గెలుస్తుంటాడు. ఇప్పటి నుంచి నేను మొత్తం తాగుడు మాత్రమే పోస్తా, ఇంక వేరే చేయంటే అంత పని చేయకండి సార్. ఆయన ఎంత బాగా చెప్పిండంటే ఆయన చెప్తాడంట, ఈ దళితులు నాకు చాలా అవసరం. ఎందుకు అవసరం? ఒక 6 నెలలు వాళ్ళకి దాగిపుచ్చండి, 6 నెలలు మీరు ఖర్చు పెడతారు, కానీ 6 నెలల తర్వాత వాళ్ళే మనకు ఆదాయం ఇస్తారు. ఎందుకంటే ఆడ అప్పటికి అలవాటు అయిపోతాడు. ఇప్పుడు సారా మీదనే ఆదాయం నడుస్తుంది. ఈ తాగుడు తాగించుడు బాగానే ఉంది, కానీ ఆ కుటుంబాల పిల్లల పరిస్థితి, ఆ కుటుంబాలలో స్త్రీల పరిస్థితి, అసలు సారా ఉద్యమాలు సారా గురించి మాట్లాడడం అనేది జరుగుతుందా? ఎక్కడన్నా చేస్తున్నామా? చేయట్లేదు. సో 3 ముఖ్య విషయాలు సావిత్రిబాయి పూలేని తీసుకుంటే, ఒక రిలీజియస్ డోగ్మాని తను దృష్టి పెట్టినారు వాళ్ళు. వెనుకబాటుతనం ఎందుకు వస్తుంది, ఎందుకు ఈ స్త్రీ వెనుకబడి ఉంది, ఎందుకు ఈ కులాలు వెనుకబడి ఉన్నాయి, ఆ కారణం వెతికిండ్రు. ఆ సత్యశోధక సమాజం సనాతన ధర్మం మీద పనిచేస్తుంది. 2 చదువు ఇస్తే ఈ అణగారిన స్త్రీలకి అంబేద్కర్ అట్లనే రిజర్వేషన్లు పెట్టిండు, చాలా స్కూల్స్, హాస్టల్స్, పత్రికలు, లైబ్రరీలు పెట్టిండు. మనం ఏమన్నా లైబ్రరీలు ఆలోచించినామా? పత్రికల గురించి ఆలోచించినామా? అసలు పిల్లలకి ప్రైవేట్ స్కూళ్ళల్లో విద్యార్థి సంఘాలు ఉండవు, అసలు ఇవన్నీ మాట్లాడాలి ఉండవు, ఏం మాట్లాడద్దు. చదువు, మార్కులు, వాడు రేపు ఎంసెట్ పోతాడా, ఇంకే ఐఐటికి పోతాడా, ఈ 3 తప్పితే మాట్లాడేది ఉండదు. కాబట్టి ఇదివరకు చాలా పెద్ద పాత్రని విద్యార్థి సంఘాలు పోషించినాయి, ప్రజా సంఘాలు పోషించినాయి. కానీ ఇప్పుడు మనకు అన్ని గడ్డు రోజులే. ఎటు చూసినా రోడ్డు బ్లాక్స్, ఎటు చూసినా బంద్ అయిపోయి దిగ్బంధించబడి ఉన్న ఈ సందర్భంలో సావిత్రిబాయి పూలే తన దార్శనికత చాలా చాలా ముఖ్యం. నిజంగా కూడా కేఎన్పిఎస్కి నేను అభినందనలు తెలుపుతున్నా. విమెన్స్ డేని శ్రామిక మహిళా దినోత్సవంగా ఖచ్చితంగా ఒక ఐకాన్ని ముందు పెట్టి గుర్తిస్తున్నారు మీరు. కానీ మిత్రులారా, అంటే దుఃఖం తన్నుకుంటూ వస్తుంటుంది, కోపం తన్నుకుంటూ వస్తుంది. ఎందుకు మా మహిళలు ప్రతి ఉమెన్స్ డేకి, మహిళా సావిత్రిబాయి పూలే దినోత్సవంకి వెనకపోతున్నాం తప్పితే ముందుకు ఎందుకు పోవట్లేదు? అబ్బా మా వాళ్ళు ఇదే మీటింగు మా యూనివర్సిటీలో అయితే మహిళలు చాలా ముందుకు పోతున్నారు, 75% మంది ఎన్రోల్మెంట్ చేస్తున్నారు, బాగుంది. తర్వాత ఈ 75% మంది మహిళలు నిజంగా తమ హక్కులను అనుభవిస్తున్నారా? నిజంగా అభివృద్ధిలో ఉన్నారా? వాళ్ళకి రక్షణ ఉందా? వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ ఉందా? కనీసం వాళ్ళు ఇంట్లో స్వాతంత్రంగా ఉన్నారా అన్న విషయం ఎవరు పట్టించుకోరు. కాబట్టి మనము పోరాటాల నుంచి వచ్చిన కేఎన్పిఎస్, ఇక్కడికి వచ్చిన మిత్ర బృందాలందరూ కూడా, నిన్న కూడా చెప్పిన, 3 రోజుల నుంచి చెప్తున్నా, మళ్ళా కల్చరల్ రెవల్యూషన్ వైపు పోవాలి. మళ్ళీ కట్న కానుకలు, ఇంట్లో గృహహింసలు, ఈ పిల్లలు కనీసం అవేవి చెయ్యకున్నా ఒక పిల్ల కనపడితే తీసుకుపోయి హాస్టల్లో పడేసేయాలి. ఒక పిల్లోడు కనపడితే, అంటే ఆడపిల్లల్ని చదివిస్తారు, మగపిల్లల్ని చదివియరా? మగపిల్లల్ని చదివియకపోతే ఇంకా ఘోరం.
నేను బస్తీలో చూస్తున్నా, మీకు 40 ఏళ్ళ పైపడి మగవాళ్ళు కనపడరు. ఆయన తాగి తాగి బెడ్ రీడన్ అయినా అయి ఉంటాడు, జబ్బులన్నీ వచ్చి ఉంటాయి, చచ్చిపోయినా ఉంటాడు. సింగిల్ మహిళలు అయితే ఈ శ్రామిక వర్గ మహిళల్లో, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల్లో ఒక అమ్మాయి పిహెచ్డి చేస్తుంది కాకతీయ యూనివర్సిటీలో. వరంగల్లో తండాకి తండా మొత్తం మీద భర్తలు లేని వాళ్ళు, ఒక తండా మొత్తం ఒక ఊరు, ఏ మందు సారా కళ్ళు ఏదో అయ్యి ఉంటుంది. అంటే ఎంత పరిస్థితి మనం బాగు చేయాలనంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనే పరిస్థితి మనకుంది. కాబట్టి కనీసం ఒక చదువుని, ఒక విలువలతో కూడిన చదువుని చదువుదామని అంటే ప్రైవేట్ స్కూళ్ళు, అసలు కొన్ని చోట్ల 10th అయిపోయి పిల్లలు కనపడుతారు. ఎందుకు చదువుతలేరు అని అంటే ఇంటర్మీడియట్ కాలేజ్ లేదు, ఇంటర్ అన్ని నారాయణాలు చైతన్యాలు, ఆ లక్షలు వేలు ఫీజులు కట్టలేరు. కాబట్టి 10th ఆపేస్తున్నారు. మన పోరాటాలని సావిత్రిబాయి ఫూలే దృక్పథంతో, వాళ్ళు ఆచరించిన విధానాలతోటి అంత కాకపోయినా కొంతలో కనుక మనం ముందుకు పోతే మనం పోరాటాలని కొద్దిగానైనా న్యాయబద్ధంగా మహిళలకి కొద్దిగా ఊపిరి సలుపుకునేంత చేయొచ్చు. అట్లనే ఏదో గద్దరన్న గోరెటెంకన్న పాటలాగా పరిస్థితి ఏంటంటే ఈ చదువు లేని చదువు రాని మిడిమిడి జ్ఞానం తాగుబోతులను తయారు చేసి అటు తీసుకుపోతారు. అక్కడ మనోళ్ళే వాళ్ళని మంచివాళ్ళుగా ఉండి ఏదన్నా చేద్దామా అనంటే ఇక్కడ నిర్బంధాలు, ఇక్కడ కేసులు ఇలాంటివి. ఈ ఇద్దరు కాక మనలాంటి ప్రజా సంఘాల్లో మొత్తమే బ్యాన్ అంటది ప్రభుత్వం. అంటే అన్ని చోట్ల కూడా మనకి గడ్డు పరిస్థితులు ఉన్న సందర్భం, చాలా క్లిష్టమైన సందర్భం, రాజ్యాంగం సంక్షోభంలో పడే సందర్భం, ఒక దేవుణ్ణి ముందు పెట్టి ప్రజల్ని విడగొడుతున్న సందర్భం, సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని ఇప్పుడు ఒక్క క్లిక్ చేస్తే 30,000 మందికి ఒక ఫాల్స్ మీడియా వెళ్ళిపోతుంది. ఒక వర్గాన్ని తిడుతూ, ఒక కులాన్ని తిడుతూ, ఒక దేవుణ్ణి తిడుతూ, ఇంకా మనకేముంది అదే పెద్దగా అనుకొని కనీసము ఫార్వర్డ్ చేసేటప్పుడు ఇది నిజమా అబద్ధమా అని కూడా చూడము, నిజమే అనుకొని ఫార్వర్డ్ చేస్తూ ఉంటాము. కాబట్టి చాలా చాలా ఇట్లా ఇన్ని వైపులా కళ్ళు పెట్టుకొని అంత జ్ఞానం మనం సంపాదించుకుంటూ మన చుట్టూ కూడా జ్ఞానం ఇవ్వాల్సిన సందర్భం ఉంది. మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి నాకు కేఎన్పిఎస్ ఇప్పటికి కూడా అన్ని నిర్బంధాల నడుమ ఎక్కడ కులం పేరు మీద అట్రాసిటీస్ జరిగినా వెళ్తూ ఉంది. అందరికీ అభినందనలు చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన అల్వేలు మరి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్.